హలో ఎవ్రీవన్, నా పేరు వీరేంద్ర పసుపులేటి. నేను 6th నుంచి 10th వరకు ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇంటర్లో నేను జేఈఈ మెయిన్స్ క్రాక్ చేశాను. ఒక ఐఐటి కాలేజీలో చదువుకున్నాను. అక్కడ మంచి జాబ్ అనేది సెక్యూర్ చేశాను. ఒకవేళ జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ రెండు క్రాక్ చేసి ఉంటే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలని మీకు చాలా వరకు డౌట్ వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా గైడెన్స్ చేయాలో మాకు అంతా తెలుసు. మేము అది అందంగా గైడ్ చేసి మీ పిల్లల్ని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేలా చేసే వరకు మేము మీతోనే ఉంటామని గ్యారంటీ ఇస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ అందరూ 6th నుంచే జేఈఈ మెయిన్స్ స్టార్ట్ చేసేస్తున్నారు, మా పిల్లాడు తట్టుకోగలడా లేదా అనే ప్రశ్న మీకు రావచ్చు. సో దానికోసమనే నేను 6th నుంచి 10th వరకు ఫౌండేషన్ తీసుకున్నాను. అందులో నేనైతే ఎక్కడైతే స్ట్రెస్ ఫీల్ అయ్యానో నాకు తెలుసు. అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి, లేదంటే ఒక్కొక్కసారి మీడియం నుంచి స్టార్ట్ చేసేస్తారు, ఇవన్నీ కష్టాలు ఉంటాయి అందులో. సో అందుకనే నేను అక్కడ ఏదైతే ఇబ్బంది పడ్డానో అవన్నీ నేను ఆల్రెడీ హరి టెక్నో స్కూల్ డైరెక్టర్తో మాట్లాడాను. మంచిగా నాకు ఒక ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ నేను వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాను. సో అక్కడ ఏమైతే తప్పులు జరిగాయో నాకు ఆ తప్పులు మీ పిల్లలకి జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు మేము తీసుకున్నాం. సో మంచి గైడెన్స్ అనేది మేము ఇస్తున్నాం మీకు. ఇప్పుడు అంటే ఇప్పుడు 6th నుంచి 10th వరకే మీ పిల్లలు స్ట్రెస్ ఫీల్ అయిపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. సో అందుకనే మొత్తం 12 ఎన్ని గంటలు స్కూల్ ఉన్నా అన్ని గంటలు మేము చదువు చెప్పకుండా ఒక 2-3 గంటలు కూడా మీకు ఆటలు కలిగించే అవకాశం కూడా ఇస్తున్నారు ఈ స్కూల్ వాళ్ళు. సో దానివల్ల మీ పిల్లలు ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినా దాని ద్వారా ఆడడం ద్వారా అది తగ్గించుకోవచ్చు. సో ఈ మంచి యొక్క ప్లాన్ మీరు స్టూడెంట్స్కి మేము అందిస్తాం. దానివల్ల మీ పిల్లలు జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ క్రాక్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల. అసలు 6th నుంచే మీరు స్టార్ట్ చేసేస్తున్నారు అన్న ప్రశ్న మీకు రావచ్చు, కాబట్టి నేను చెప్తున్నాను. మేము 6th నుంచే చాలా బేసిక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాం. అంటే బేసిక్స్ చెప్పి అసలు ఆబ్జెక్టివ్ ఎలా ఉంటుంది, లేదంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మేము వాళ్ళకి అక్కడి నుంచే నేర్పిస్తాం. అక్కడి నుంచి చిన్న చిన్నగా అంతా నేర్పిస్తూ మేము 10th అయ్యేటప్పటికి మేము ఇంటర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. చేసిన తర్వాత ఇంటర్లో మళ్ళీ అది ఒక సిలబస్ని రివిజన్ చేసి వాళ్ళని మొత్తం జేఈఈ మెయిన్స్ జేఈఈ అడ్వాన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేలా చేస్తాం. ఓన్లీ సమ్స్ చేపించడం, ఎగ్జామ్స్ ఎక్కువ పెట్టడం ద్వారా వాళ్ళు బాగా గైడెన్స్ మోటివేట్ అవుతారు, వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది. సో మేము అలా ప్లాన్ చేస్తాం. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చూసారు కదా మన వీరేంద్ర సార్ ఎంత చక్కగా చెప్పారో. ఈ వీడియో చేయడం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మా స్కూల్ అండ్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసమే కాకుండా ఈ సోర్స్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరూ యూజ్ చేసుకోవాలని మా ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ ఈ ఇంటర్ అయిపోయిన తర్వాత మేము ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్స్కి డిమాండ్ ఉంటుంది, మా ఇంట్లో ప్రాపర్ గైడెన్స్ లేదు, అలాగే పర్టికులర్గా మాకు ఈ కోర్స్ చేయాలని ఏమీ ఐడియా లేదు సార్, మా పరిస్థితి ఏంటి? డోంట్ వరీ సార్, మీకోసమే మా హరి టెక్నో స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఒక బెస్ట్ సజెషన్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మా స్కూల్ అండ్ కాలేజ్ దగ్గర మీరు విజిట్ చేసినట్టయితే మీకు తగినటువంటి కోర్స్ని ఒక ఎగ్జామ్ ద్వారా కానీ ఒక ఇంటర్వ్యూ ద్వారా కానీ మీకు బెస్ట్ కోర్స్ అయితే మేము దాన్ని సజెస్ట్ చేసి ఆ కోర్సులో మీరు వెళ్ళే వరకు మీతోనే ఉంటాం. మా స్కూల్ అండ్ కాలేజ్లో జాయిన్ చేయడం తల్లిదండ్రుల వంతు, వాళ్ళని చదివించి సక్సెస్ చేయడం మా స్కూల్ టీం వంతు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.